నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజైతే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే ఎలా అమ్మా. ఉన్నారు? ఫైన్ అమ్మా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను మేడం. మేడం మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో రాధా గాయత్రి కేసు అయితే చాలా సంచలనంగా మారింది. సో ప్రస్తుతం తన పోస్ట్ మార్టం అయితే అవ్వడం అయితే జరిగింది. అందులో కొన్ని కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. అసలు అవి ఏమనుకోవచ్చు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడగలుగుతారు? అవును, అది ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్కి వచ్చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసమే అందరూ వెయిట్ చేశారు. వచ్చింది మన విశాఖపట్నం కేసు, శ్రీచరణ్ అండ్ రాధా గాయత్రి. తర్వాత పూణే కదా అతను. అవును. పూణే అండ్ ఢిల్లీ ఇద్దరు వేరు వేరు ప్లేసుల్లో ఉన్నారు. ఇప్పుడు హనీమూన్ లాగా వెళ్ళారు, అక్కడ డెత్ అయింది, మర్డర్ కిందగా మారిపోయింది. అది ఫస్ట్ నాకేం తెలీదు అన్నాడు, తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటూ బయటకు వచ్చాయి విషయాలు. ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవన్నీ ప్రూవ్ అవ్వవు అనుకున్నాడు అతను. అంటే అతను ఒక అంటే కంప్లీట్గా తెలుసుకుని చేస్తే కూడా అది ఖచ్చితమైన నేరమే, తెలియకుండా చేసినా కూడా నేరమే కదా. అసలు అతను చంపాలనుకోవటమే ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. చంపిన తర్వాత తెలిసి చేశానా తెలియక చేశానా, బయటకు వస్తాయనుకుని చేశానా బయటకు రావనుకుని చేశానా అనేది అప్రస్తుతం కదా. చేశాడు, చేసి చాలా న్యాచురల్గా తిరిగాడు. అంటే ఇతన్ని ఖచ్చితంగా మనం మానవ మృగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషుల మధ్యలో తిరుగుతున్నటువంటి ఒక మృగంలాగా అనిపించాడు నాకు. ఎందుకంటే చాలా సాఫ్ట్ ఫేస్ తోటి, చాలా ఇన్నోసెంట్గా నేను ఇక్కడే ఉన్నాను, నాకేం తెలీదు అని మాట్లాడాడు. పేరెంట్స్తో పాటు అంత్యక్రియల వరకు ఉంటానని విశాఖపట్నం వచ్చాడు. 3-4 డేస్ హోటల్లో స్టే చేసిన తర్వాత స్టార్టింగ్ రిచువల్స్ ఏవో అటెండ్ చేశాడు. తర్వాత వాళ్ళు కేసు టైట్ అవుతుందని తెలిసి ఇంకా అతను ఏం చేశాడంటే పరారైపోయాడు. ఫస్ట్ పేరెంట్స్తో వెళ్ళిపోయాడు, తర్వాత అతను ఒక్కడే పరారీలో ఉన్నాడు. పేరెంట్స్ వచ్చి 11th డేకి అటెండ్ అయ్యారు వాళ్ళు. సరే, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళతో వచ్చింది వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనా తల్లిదండ్రులకి ఇది చాలా సంకటమైనటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టంలో ఏం తేలింది అని అంటే, ఏదైతే అతను బయటికి రాదనుకున్నాడో, ఏదైతే తను ఊహించాడో దానికి భిన్నంగా వచ్చేసింది రిపోర్టు. అంతే కదా, వస్తుంది కదా. వచ్చినప్పుడు అతనే రెడ్ వైన్ తాగించాడు. ఆ అమ్మాయికి అలవాటు లేదు అని వాళ్ళ మదర్ చెప్పారు. సరే, పెళ్ళైన తర్వాత ఆయన భర్తతో కలిసి అలవాటు చేసుకుందేమో అన్న డౌట్ కూడా తల్లిదండ్రులకు వస్తుంది. అసలు అటువంటి పరిస్థితిలో పడేశాడు, అది నిజం కాకపోయినా. అయినా కూడా తల్లిదండ్రులు చాలా కాన్ఫిడెంట్తో చెప్పారు, మా అమ్మాయి తాగదు. చివరికి అదే నిజమైంది కదా. ఇప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రులకి అన్నీ తెలుస్తాయి. అతను ఎంత అబద్ధాలు చెప్పినా, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినా కూడా నిజమేంటనేది బయటకు వచ్చింది చివరికి. అతనే బలవంతంగా తాగించాడు, ఆమెను వివస్త్రం చేసింది అతనే. ఇప్పుడు ఎంత వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఆ టైంలో ఉన్నా ఎవరు అట్లా అంత కంప్లీట్ వివస్త్రగా ఎందుకు ఉంటారు? ఉండరు. తర్వాత అయినా వాళ్ళు బట్టలు మార్చుకుంటారు. అలాంటిది అక్కడ మనకి ఎక్కడా కనబడట్లేదు. పైగా అతను అందరినీ పిలిచి చూపించడం, అప్పుడైనా ఒక బెడ్షీట్ కప్పడమో బట్టల మీద వేయడం అలాంటిది చేయలేదు. అంటే అతను అనుకున్నాడు కంప్లీట్ న్యాచురల్గా ఉండాలి అని నిరూపించాలనుకుని అలా చేశాడు. తర్వాత అతను ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేశారో దానివల్ల ఆమెకు లోపల బ్లడ్ అనేది బయటికి రావడం జరిగిందని కూడా పోస్ట్ మార్టంలో చెప్పారు. ఇంకా కొంతమంది ఏవో తప్పుడు ఆధారాలతోటి తప్పుడు ప్రచారపు మాటలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. మనకి మెయిన్ ఏంటంటే అది అతను ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి హత్య అనేది పోస్ట్ మార్టంలో తేల్చారు. తేల్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు? ఢిల్లీలోనే ఎక్కడ ఉన్నాడని మొన్నట న్యూస్ అది. మరి ఈ పాటికి అతన్ని పట్టుకోవాలి. చూసారంటే 10 రోజులైనా అతను పట్టుబడకుండా, 10 ఏంటి ఇప్పుడు 15 రోజులు దాటిపోయింది. ఇన్ని రోజులైతే కూడా అతను పట్టుబడకుండా ఎందుకు తిరగాల్సి వస్తుంది? తప్పు చేయని వాడి నువ్వు ఇక్కడే ఉండు. నిన్న మొన్నటి వరకు ఇక్కడే తిరిగావు కదా. సడన్గా ఎప్పుడైతే కేసు టైట్ అవుతుంది అని అనుకున్నావో నువ్వు అప్పటి నుంచి కనపడటం మానేసావు. ఇంకా చెప్పాలంటే ఇతను అక్కడక్కడే తిరుగుతూ ఉన్నప్పుడు న్యూస్ ఎట్లా అయితే స్ప్రెడ్ అయిపోయినప్పుడు అతన్ని చూసి గుర్తుపట్టిన వాళ్ళు నువ్వే కదా బ్రదర్ అని అడిగారట. మాస్క్ వేసుకుని తిరిగితే మాత్రం, మాస్క్ ఎప్పుడు 24 గంటలు ఉంచుకోలేకపోవచ్చు కదా, ఏ సందర్భంలో చూసారో వాళ్ళు కూడా గుర్తుపట్టి అన్నారట. ఇది ఎప్పుడు మనకి అప్పుడు 4-5 రోజులు స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు మరి ఎక్కడ తిరుగుతున్నాడు? ఇప్పుడు అలా తిరిగితే ఎవరో ఒకళ్ళు పట్టుకుని పోలీసులకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతి పౌరుడికి కూడా. నువ్వే కదా అని అంటే ఈ లోపల అతను పారిపోవచ్చు, లేకపోతే అడిగిన అతనే నాకెందుకులే అని వెళ్ళిపోవచ్చు. అట్లా కాదు, ఇలాంటి నేరస్తుల్ని
ఎవరైనా సరే పోలీసులకి పట్టించే హక్కు ఒక సిటిజన్గా ఉంటుంది, అది బాధ్యత. కాబట్టి ఇతను ఎక్కడ కనిపించినా చెప్పాల్సిన బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ శ్రీచరణ్ ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. ఓకే. అంటే చాలా వరకు పోస్ట్ మార్టంలో శ్రీచరణ్ కొన్ని రోజులు అంటే తప్పించుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది గదా! సో, దానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి. చంపేసాడా లేదా విషయం పక్కకు పెడితే ప్రీ ప్లాన్ మర్డర్‌గా చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందనే విషయం నాకు ఎక్కడ తెలియలేదు. అదే ఇప్పుడు ఊహాగానాలు అనేకం చెప్తున్నాం కదా, ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చనిపోయిన రాధా గాయత్రి కూడా మా అత్తగారు చాలా మంచి ఆవిడ, నన్ను బాగా చూస్తుంది అని చెప్పింది. మరి అత్తగారు కూడా నిన్న మొన్న 11వ రోజు వాళ్ళ ఏంకురాలు పక్కనే కూర్చొని మీడియాతో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీడియాకి మాకు మా అమ్మాయితో అదే మా కోడలతో మాకు ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు. నన్ను బాగా మమ్మల్ని బాగా చూసుకునేది, మేము కూడా అమ్మాయిని అలాగే చూసుకునేవాళ్ళం. మా మధ్యన ఎటువంటి గొడవలు లేవు, మేము చాలా బాగా ఉండేవాళ్ళం నొక్కి నొక్కి ఆవిడ 2-3 సార్లు చెప్పడం జరిగింది. అది నిజమే అయి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ఏ ధైర్యంతో వచ్చి అక్కడ కూర్చొని చెప్పగలుగుతుంది ఆవిడైనా? ఇప్పుడు ఆవిడ కూడా ఒక సందర్భంలో మా అబ్బాయికి శిక్ష పడాల్సిందే అని చెప్పిందే ఆవిడ కూడా, చెప్పారు ఆవిడ కూడా. కాబట్టి ఇవి అన్ని అపవాదులు అన్నమాట, తప్పుడు రూమర్స్, వాటిని నమ్మాల్సిన పని లేదు. అదే నేను చెప్తుంది, కొద్దిగా ఉంటే ఎక్కువ చేసి చెప్పడము, లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజల్లోకి పంపించడము, అది చాలా చాలా తప్పు. అది కేసు తప్పుడు దారి పడుతుంది, తప్పుదో పడుతుంది, ప్రజలు కూడా తప్పుగా అనుకుంటారు కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకైనా ఆగలేకపోయారు, ఊహాగానాలు అల్లేశారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మీరు అనండి, దానికి తగ్గట్టుగా ఏమనాలనుకున్నారో అది అనండి. లేకపోతే అనవసరంగా అంటారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు నిజంగా ఏమీ చేయలేదు, వాళ్ళు నిర్దోషులు, వాళ్ళకి మానసికంగా బాధ పెట్టడం ఎందుకు మనం? ఆ బాధ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది, ఆ పశ్చాత్తాపం అనండి, ఆ యొక్క శిక్ష, మానసికమైనటువంటి శిక్ష ఉంటుంది, అది కానీ వాళ్ళు భరిస్తున్నారు, అనుభవిస్తున్నారు ఆల్రెడీ. మనం తప్పుడు ఊహాగానాలతో మరింత చేయకూడదు. అంతగా వాళ్ళు దోషులైతే వాళ్ళు చట్టాలే చూసుకుంటాయి. ఓకే. అంటే ఒకవేళ శ్రీచరణ్‌దే తప్పై ఒక నిజ నిజాలు అవన్నీ కూడా తెలిసినాక ఎట్లాంటి శిక్ష చేస్తే బాగుంటుందని, అంటే ఇంకా మిగతా ఇదంతా రిపీట్ కాకుండా చేస్తే ఎలా? అమ్మ, ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగడానికి వీల్లేదు అని అందరూ అంటున్నారు, మనము అంటున్నాం. అతనికి ఉరిశిక్ష వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి అని అంటున్నారు. అయితే నాకు ఆ పాప వెనక్కి రాదు కదా అసలు. మనిషి పోతాడు, వాడి దుర్మార్గం ఎలా పోతుంది? వాడు వదిలిపెట్టి భూమి మీద వెళ్ళిపోయిన సాక్ష్యం వాడి దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఎలా జీర్ణించుకోవాలి? మనకే ఇలా ఉంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఎంత కక్షగా అనిపిస్తుంది వాళ్ళ కడుపులో, ఆలోచించండి. నిలువెత్తు కూతుర్ని ఇంకొకరి చేతిలో పెడితే, మీకు ఇష్టమైతే సరిగ్గా, ఇష్టం లేకపోతే ఒకలాగా, ఇష్టాయిష్టాలు రెండు ఉంటే మానసికంగా చిత్రవద పెట్టడం ఎందుకు వస్తుందో. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, వైష్ణవి కేసు కూడా ఇలానే జరిగింది, ఇంకా ఏం శిక్ష లేదు, ఏం జైల్లో పెట్టారు, సేమ్ వీళ్ళ కేసు కూడా అదే అవుతుందేమో. అందుకనే కదా చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఈ మాట. ఇప్పుడు మన చట్టాలు ఎందుకని మార్చట్లేదు? ఇట్లా ప్రూవ్ అయింది, 10 రోజుల్లోనే ప్రూవ్ అయిపోయింది. 10 రోజుల్లో ప్రూవ్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఇంకా రిమాండ్లు, ఎంక్వైరీలు, సాక్ష్యాలు, ఇంకా దేనికి? పోస్ట్ మార్టం ఎందుకు చేస్తున్నారు? సాక్ష్యాల కోసమే. ఆ సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది కదా. ఇంకా డిఫైన్ చేసుకోవటాలు, అఫైన్ చేసుకోవటాలు ఇవన్నీ అనవసరం, వాదోపవాదాలు అనవసరం. వీళ్ళకి జడ్జి గారు ఆ స్పాట్లో ఈ సాక్ష్యాలు సరిపోతాయి, వాళ్ళని శిక్షించాలి. లేదు అనంటే శిక్ష ఎలా ఉండాలంటే, ఆ తీర్పు కూడా ఎలా ఉండాలంటే, వీడిని తీసుకెళ్ళి ఏ చెట్టుకో కట్టేసి ఏదో ఒకటి చేసేయండి. ఎన్కౌంటర్ అనే పేరు ఎందుకు? ఇంకా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో అంతే చేస్తున్నారు కదా, పబ్లిక్కి తెలిసేలాగా శిక్షలు వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ భయపడాలి. రైట్. మీరు ఎందుకు నేరాన్నేమో ఊహాగానాలు చేసి చిలువలు పలవలుగా అల్లి ప్రజలు మాట్లాడుకుంటుంటే మీరు వదిలేస్తున్నారు. శిక్షనేమో గోప్యంగా చేస్తున్నారు. అసలు వాడు ఏ లోపల ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలు సుఖంగా జైల్లో ఉంటాడు వాడు. ఎవరైనా సరే, నేను శ్రీచరణ్ అనటం లేదు, ఇప్పుడు ఎంత నేరాలు చేసిన ప్రతి ఒక్కళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ తప్పుకి, ఈ నేరానికి ఈ శిక్ష ఉంటుంది, ఈ సెక్షన్స్ ఉంటాయి, ఈ శిక్షలు ఇలా ఉంటాయి అని ప్రతి ఒక్క మనిషికి తెలిసినప్పుడు ఆ తప్పు నేరం చేయకుండా ఉంటాడు కదా.
కానీ కేవలం మన దగ్గరే ఇవన్నీ ఇలా శిక్ష చేసిన వాళ్ళంతే. మళ్ళీ ఫర్దర్ గా ఇంకా చాలా మంది ఆ తప్పులు నేరాలు చేయడానికి దోహదపడుతున్నాయి కదా. మీరు ఈ నేరానికి మీరు తీర్పు ఇచ్చే లోపల ఇంకెన్ని నేరాలు జరుగుతున్నాయి. అది ఈ తీర్పు మీరు ఇచ్చిన వెంటనే సేమ్ అట్లాంటిది కానీ ఇంకోటిగా ఏదైనా సరే ఇంకో నేరం ఇంకోటి చేయటానికి భయపడి ఆ క్షణం నుంచి దూరంగా ఉండేటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఒక సిటిజన్గా నేను ఇది అడగటం తప్పు కూడా కాదు కదా. సమాజాన్ని ఇప్పుడు ఖాళీగా కూర్చుని సొల్లు కబుర్లు మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి తలుపు కొట్టి మనం చెప్పలేం. ఇలా అయితే అందరూ చూస్తారు, వాళ్ళల్లో మార్పులు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి అని కదా ఈ రకంగా వాళ్ళకి మనం చెప్తూ కూర్చున్నాము. చెప్పినప్పుడు చెవిలో పెట్టుకోరా మాటని, బ్రెయిన్లో పెట్టుకుని ఆచరించాలి అని అంటే చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళు తీసుకునేటువంటి ఏదైనా నిర్ణయాలు ఉంటే సమాజానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా సమాజానికి సంబంధించినవే ఉంటాయి, ప్రభుత్వాలైనా చట్టాలైనా. అలాంటప్పుడు వాళ్ళకి తెలిసేటట్టుగా ఎందుకు చేయరు? ముఖ్యంగా ఇలాంటి చట్టాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి, వాళ్ళని అనడానికి కాదు, వీళ్ళని కూడా కలిపి అంటున్నాను అనమాట నేను. చట్టాలని కూడా ఎందుకు తెలియజేసి ఎందుకు చేయరు? ఇమ్మీడియట్గా ఎందుకు చేయరు? ఇప్పుడు ప్రభుత్వాలు ఏదన్నా ఏమంటారు మాట ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా కొద్ది రోజుల్లో కదా. ఇంకా వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది, ఎనాలిసిస్ చేయాలి. సమాజంలో ఏమంటారు లాభాలు నష్టాలు ఎలా ఉన్నాయి, ఈ పని చేస్తే సమాజంలోంచి ఎటువంటి మనకి ఎదురొస్తుంది, ఎటువంటిది మనకి సహకారంగా ఉంటుంది, ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది అని గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆలోచించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్న తప్పులేదు. కానీ ఇలా సాక్ష్యాలు దొరికిన తర్వాత ఒక నేరస్తుడిని ఎందుకు ఇన్నాళ్ళు పెట్టుకొని కూర్చోవాలి? తీర్పు ఎందుకు ఇమీడియట్గా ఇవ్వలేకపోతున్నారు? సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా అంటే నేరస్తుడికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకు వెళ్ళండి, అది వీలు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పి. ఇంకొకటి, ఇక్కడ ఒక జడ్జిగా కూర్చున్నారు అని అంటే నవేడేస్ 25 సంవత్సరాల దగ్గర నుంచి జడ్జిలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఎందుకు అంత చిన్న ఏజ్లో జడ్జి తీసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? ఒక డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఉంటుంది, ఉండగలగాలి, తీసుకోగలగాలి. కాబట్టే వాళ్ళు జడ్జిలు అవుతారు, మెజిస్ట్రేట్స్ అవుతారు. తీర్పు ఇచ్చే మనిషి వయసు కాదు కావాల్సింది, డెసిషన్ మేకింగ్ పవర్ కదా. తీర్పు పవర్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే సీనియారిటీ అవ్వండి, జూనియారిటీ అవ్వండి. జూనియర్ అయితే కూడా సీనియర్ జడ్జెస్ని సంప్రదించి కూడా బిఫోర్ కేసు హియరింగ్ వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. అలాంటప్పుడు దాదాపుగా కోర్టు జడ్జిలు అంటే పెద్ద వయసు వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? తీసుకుంటే మాకు ఏ పరంగానైనా మాకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి అక్కడ కేసు కొట్టేయడమో ఏదో ఒక తీర్పు ఇవ్వడమో వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడమో జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. వీళ్ళని సుప్రీంకోర్టు వరకు ఎందుకు పంపిస్తున్నారండి? మీరు ఇక్కడ తీర్పు ఇచ్చేయండి, మీరు జడ్జిమెంట్ ఇవ్వండి, నిర్ణయం తీసుకోండి. మీ ఏజ్ ఎంతైనా సరే యాజ్ ఏ జడ్జ్ మీకు ఆ పవర్ ఉంటుంది. వాదోపవాదనలు విన్న తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మీరు మాత్రమే ఓన్గా తీసుకోగలిగే నిర్ణయమే తీర్పు. ముఖ్యంగా సమాజానికి ఇంత చెడు జరుగుతుంది, మీకు ఇంత గట్టి సాక్ష్యాలు దొరికినప్పుడు ఇంకెందుకండి మీకు టైం మీకు అవసరం లేదు. ఇమ్మీడియట్గా మీరు తీర్పు ఇచ్చేయండి. వీడికి ఎన్కౌంటరా లేకపోతే ఉరి శిక్ష, చావు అనగానే మనకి రెండే దొరుకుతున్నాయి కాబట్టి ఆప్షన్స్. ఏమైనా సరే ఇటువంటి మృగాల్ని మన మనుషులు తిరిగే సమాజంలో మానవ మృగం అంటారనమాట. వీళ్ళని తీసేయాలి, ఏరిపారేయాలి. వీళ్ళని భూమి మీద ఉంచకూడదు. ఫర్దర్గా మిగతా వాళ్ళు చూసి భయపడి జాగ్రత్త పడి వాళ్ళు కూడా తప్పులు నేరాలు చేయకుండా ఉంటారు కూడా. ఇవన్నీ జరగకపోబట్టే దీని వెనక 10, 30, 40, 50 జరిగిపోతున్నాయి నేరాలు. మనమే అవకాశం ఇస్తున్నాం. ఎందుకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.